సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు తనదిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. రీసర్వే ఆలోచన తనకు పాదయాత్రలోనే వచ్చిందన్న వైఎస్ జగన్ భూ సమస్యలకు పరిష్కారం చూపడం కోసమే రీసర్వే చేశామన్నారు. సమగ్ర భూ సర్వే చేయిస్తామని 2019 మేనిఫెస్టోలో పెట్టామన్నారు. చెప్పినట్లుగానే 2020 డిసెంబర్ 21న భూ రీసర్వే మొదలుపెట్టినట్లు వివరించారు. అడ్వాన్స్డ్ ఫీచర్లతో 30 లక్షల మంది రైతులకు పాస్బుక్లు అందజేసినట్లు తెలిపారు. 22A గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడడం 22Aను 2016లోను 2018లోను ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి ప్రోహిబిటివ్ లిస్ట్ కింద పెట్టి రైతులను పేదలను భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత ఎవరిదైనా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడుదే. 2016 2018లో అడ్డగోలుగా జీవోలు ఇచ్చి అడ్డగోలుగా 22Aలో పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. తప్పులు ఆయన చేస్తాడు. 2016లో ఆయన ఇచ్చిన జీవోలు, 2018లో ఆయన ఇచ్చిన జీవోలు తప్పులు ఆయన చేస్తాడు. బురద వేరే వాళ్ళ మీద జరుగుతాడు. మా ప్రభుత్వ హయాంలో ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత రైతులను పేదలను దృష్టిలో ఉంచుకొని వారికి శాశ్వత హక్కులను కల్పించాం. మేము తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20,24,000 మంది పేదలకు రైతులకు ఏకంగా 35,44,000 ఎకరాలపై హక్కులు లభించాయి మేము తీసుకున్న నిర్ణయాల వల్ల. ఇందులో ప్రధానంగా అసైన్డ్ ల్యాండ్ పొంది 20 ఏళ్లు దాటితే వారి భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించిన చరిత్ర మా ప్రభుత్వంలోనే జరిగింది. ఒరిజినల్ అసైనీలకు లేదా వారి వారసులకు మాత్రమే వర్తింపు చేస్తూ మేము తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా ఏకంగా 15,21,160 మంది అసైన్డ్ నిరుపేదలకు 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయి మేము తీసుకున్న నిర్ణయం వల్ల. చుక్కల భూములకు సంబంధించి మరో 97,000కు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలు మా వల్ల హక్కులు వచ్చినాయి. మేము తీసుకున్న ప్రోయాక్టివ్ నిర్ణయాల వల్ల హక్కులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు 22Aలో పెట్టి ప్రోహిబిటివ్ లిస్టులో పెట్టి ఇబ్బందులు గురి చేస్తే షరతులు గల భూములు సంబంధించి 22,000 మంది రైతులకు వారికి సంబంధించి మరో 35,000కు పైగా ఎకరాల భూమి మీద వారికి హక్కులు వచ్చినాయి. షరతులు గల భూముల మీద 22,000 మంది రైతులకు మంచి జరిగిస్తూ 35,000 ఎకరాలకు భూముల మీద హక్కులు కలిగించారు. విలేజ్ సర్వీస్ ఇనాం భూముల కింద 1,58,000 ఎకరాలకు సంబంధించి మరో 1,61,000 మందికి మేలు జరిగిస్తూ హక్కులు కల్పించాం. వీటి అన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతులకు పేదలకు మేలు మేం చేస్తే చంద్రబాబు నాయుడు సృష్టించిన కష్టాల నుంచి మేం బయటకు తీస్తే ఈ మనిషి 22A గురించి మొన్న ఎప్పుడు మాట్లాడతాం. మేం పెట్టామని బుద్ధి జ్ఞానం ఉండి అబద్ధాలు చెప్పేదానికైనా హద్దు పొద్దు ఉండాలి. ఇంత దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు అసలు ఈయన మనిషేనా అని. మా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 1 సెంటు కూడా భూమి ఒక్కరికి ఇవ్వాల. ఒక రైతుకి కానీ ఒక పేదవాడికి కానీ 1 సెంటు భూమిలా. మా ప్రభుత్వ హయాంలో మేము వచ్చిన తర్వాత కొత్తగా 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు కొత్తగా మేము పంపిణీ చేసినాం. ట్రైబల్ ప్రాంతాల్లో ROFR పట్టాల కింద 1,54,000 గిరిజన కుటుంబాలకు 3,26,000 ఎకరాలపై హక్కు కల్పించింది మా ప్రభుత్వంలో. జరిగింది మా ప్రభుత్వంలో. ఈ మనిషి చంద్రబాబు నాయుడు క్రెడిట్ స్టోరీలో భాగంగా 22Aలు మేమంటాడు, మేము పెట్టామంటాడు. ఏది మాట్లాడుతున్నాడు? QR కోడ్ ఆయన అంటాడు, పోర్టల్ అంటాడు, బ్లాక్ చైన్ అంటాడు, మన్నంటాడు, పాడంటాడు. చేసింది పూర్తిగా ఏమీ లేదు. ఇంత దారుణమైన అబద్ధాలు వక్రీకరణలు చేయడము, ప్రజలను తప్పుదో పట్టించడము, ఎన్నికలకు ముందు కూడా ఇదే మాదిరి దుష్ప్రచారాలు చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము, IVRS కాల్స్ చేయించడము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, మన సిగ్గు లేకుండా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులన్నీ చేసినందుకు 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం రివార్డు ఇస్తే అది ఆయన వల్లే జరిగింది, ఆయన వల్లే రివార్డు వస్తూ ఉంది అని చెప్పి ఆయన క్రెడిట్ తీసుకోవడం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.